అంటే మరి ఈరోజు హిందూ దేవాలయాలలో ఏకాదశి జరుపుకుంటూ ఉన్నారు. అలాగే ముస్లిం సోదరులు ఇంకొకటి బక్రీద్ చేసుకుంటూ ఉన్నారు. అయినప్పటికీ కూడా దేవుని బిడ్డలుగా క్రైస్తవులుగా మరి దేవుని సన్నిధిలో మనం ఈ రీతిగా మరి ప్రార్థించడం నిజంగా దేవుడు ఎంతో ఆనందిస్తాడని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. మరి ఇప్పుడు వరకు ప్రార్థించిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఇప్పుడు దేవుని యొక్క వర్తమానాన్ని అందించడానికి మన మధ్యలో ఒక ప్రాముఖ్యమైనటువంటి వారు ఉన్నారు. మన మధ్యలో ఎందుకు ప్రాముఖ్యమైన వారు ఉన్నారన్నారంటే, విశ్వాసులకు తండ్రి అబ్రహాము. మరి దేవుని వర్తమానాన్ని వినిపించడంలో తండ్రి ప్యారి అబ్రహాము గారు. మరి ఆయన సమయాన్ని షెడ్యూల్ చూస్తూ ఉంటే అసలు మనం పొద్దున లెగ్గానే భోజనం చేసి ఆఫీస్కి వెళ్ళగానే 5 అయిపోతుంది. కానీ ఆయన దేవుని యొక్క వర్తమానాన్ని కానీ పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో తెలియనటువంటి విషయాలు, అంటే ఒక చిన్న అక్షరాన్ని కూడా ఎంతో అర్థాలుగా, ఒక అక్షరాన్ని ఎన్నో అర్థాలుగా మనం చేయొచ్చు. అంటే ముందుగా పుట్టింది ఆ అంటే అంటే అమ్మ అనవచ్చు, అమలాపురం అనవచ్చు, ఆత్రేపురం అనవచ్చు, ఎన్నైనా చెప్పచ్చు. కానీ దేవుని యొక్క మాటని చక్కనటువంటి రూపంలో దాన్ని మన మనసులో కానీ మైండ్లోకి ఎక్కించే జ్ఞానాన్ని దేవుడు వారికి ఇచ్చారు. ఎక్కడా కూడా దేవుని యొక్క పనిలో వెనకడుగు వేయకోకుండా, నేను మొన్ననే మాకు శనివారం పురుషుల మీటింగ్లో మేము వెళ్ళడం జరిగింది. పాస్టర్ గారు కూడా వచ్చాడు, జాన్మోరే గారు. యాక్చువల్గా ఆ రోజు ఆయన రాకూడదు, ఎందుకంటే వాళ్ళ మామగారు హాస్పిటల్లో ఉన్నారాయన. కానీ ఆయన 3 గంటలకు బయలుదేరి మరి మాకంటే ముందు అక్కడ ఉన్నారాయన. అంటే దేవుని యందు ఆయన వాక్యం ప్రజలకి ఎట్లా అందించాలి అనే ఉద్దేశంతో, అది శ్రమ అయినప్పటికీ కూడా, ఎందుకంటే ఎవరికైనా ఇబ్బందులు వస్తే మన బంధువులు కాదు, హోంశాఖ ఇంట్లో బంధువులకి ఇబ్బంది వస్తే అది దేవుడి వాక్యం చెప్పడానికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది. అది అయినప్పటికీ కూడా నాకు బంధువుల కంటే దేవుడి మాటలు ఎక్కువ. ఆ మాటల్ని ప్రజలకు వినిపించాలి, ఆ మాటలు వెదజల్లాలనే ఆశతో ఆసక్తితో ఉన్నటువంటి, అందుకని మాట ఆనాడు మరి విశ్వాసులకు తండ్రి అబ్రహాం గారు అయితే మరి దేవుని యొక్క మాటలు మనం పంచిపెట్టడంలో తండ్రి ప్యారి అబ్రహాం గారి ముందు చెప్పారు. మరి అటువంటి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి అయినటువంటి మన మధ్యలో ప్యారి అబ్రహాం గారు ఉన్నారు. వారికి మనందరం కూడా మనస్ఫూర్తిగా తప్పలు కొట్టి మరి ఆహ్వానిద్దాం. మరి ప్రభు చిత్తం చెప్పిన అయ్యగారికి సమయాన్ని అందజేస్తా ఉన్నాం. ఈ యొక్క మధ్యాహ్న కాల వేళ ఉపవాస ప్రార్థనలో మీరందరూ కూడా ఎంతో ఆనందదాయకమైన విషయం. మరి మీరందరూ చిన్నలు పెద్దలు అందరూ కలిసి ప్రార్థిస్తున్నప్పుడు ఆ ఉదయం ఎంతో ఆనందించగలిగింది. దేవుని సన్నిధి చాలా అమూల్యమైనది, గణనీయమైనది, కీర్తనీయమైనది. మీరు ఈ దినాన్ని ఈ రీతిగా వాడుకోవడం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ఈ మధ్యకాలంలో మేము మా సంఘంలో యోహాను పత్రికను ధ్యానిస్తున్నాం కనుక మీకు కూడా అందులో నుంచి చెప్తే బాగుంటుందని అనుకున్నాను. ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ టు మీ అందరికీ కూడా ఉపయోగపడాలి.
మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 17-18 వచనాన్ని మనం అందరం చదువుకుందాం. ఒక నిమిషం అందరం లేచి నిల్చొని ఈ వాక్యాన్ని అందరం కలిసి చదువుకుందాం. దాంతో ప్రార్థించి ఏదైనా పాట పాడతారు కనుక మనం అందరం లేచి నిల్చోమని నేను మనకి కోరుతామని కనుక లాంగ్ రీడ్ ఫ్రమ్ verse 17 and verse 18. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనం అందరం కలిసి మరి పెద్ద శబ్దంతో మరి యూనిసెఫ్గా అందరం కలిసినట్టుగా ఈ వాక్య భాగాన్ని చదువుతున్నాం. First John chapter 4 verse 17 and 18 17-18 వచనాన్ని ధ్యానం చేసుకుందాం. Ready read. తీర్పు దినమందు మనకు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏదైనా ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాం. ప్రేమలో భయముండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయము వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. నమ్మదగిన దేవా, నీ దాసుడైన నేను పొట్టివాడను. నీ ప్రజలందరూ ఆశతో నీ సముఖంలో నిలిచారు. నన్ను పూర్తిగా కడగండి, నా పెదవులను తాకండి, నా తల మొదలుగా నీ పాదం వరకు నీ స్పర్శను నీ ఆత్మశక్తిని నాకు ఇవ్వండి. నేను బలహీనుడను ప్రభా, నీ ప్రజలకు అర్థమయ్యేలాగా మాట్లాడండి. నీ ప్రజలు వినగలిగిన చెవులను వారికి ధరించండి, గ్రహించగలిగిన హృదయాన్ని వారికి ఇవ్వండి. ఈ గడియలు మా జీవితాలకు ఆనందదాయకంగా మారించండి. యేసునామం ప్రార్థిస్తున్నాను, గొప్ప నన్ను దర్శిస్తున్నాను. దేవుని చిత్తం అయితే ఏదైనా 2 వర్షాన్ని ధ్యానం చేస్తాం. నాకు తెలిసి మనకున్న సమయం బట్టి ఒకే వర్షాన్ని ధ్యానం చేస్తాం. శబ్దాలు ఓన్లీ వన్ వర్స్. మీరంతా శ్రద్ధతో దేవుని వాక్యాన్ని వినాలని ఆశిస్తాము. 17వ వచనాన్ని మరొకసారి చదవడం దగ్గర చదువుతా ఉంటాం. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలైనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమైన 18వ వచనం. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. చాలా. ఈ 2 వచనాలలో 2 పదాలు చాలా ప్రాముఖ్యమైన పదాలు. నంబర్ 1 లవ్, రెండవది ఫియర్. మొదటిది ప్రేమ, రెండవది భయం. 17వ వచనంలో ప్రేమ అనే పదాన్ని ఒకసారి, 18వ వచనంలో 3 సార్లు మనం చూస్తున్నాం. ఆ రీతిగానే భయము అనే పదము 18వ వచనంలో 4 సార్లు రాయబడింది. ఆల్మోస్ట్ 4 times the word love occurs and also fear occurs 4 times. అంటే ఈ 2 వచనాలలో ప్రాముఖ్యమైన 2 పదాలను యోహాను మనకు వివరించాలని ఆశపడ్డాడు. చూడారా, చిన్న భాగమైనటువంటి ఈ భాగం మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 7 నుంచి ఆల్మోస్ట్ 21వ వచనం వరకు మనం చూసినట్లయితే ఈ చిన్న ప్యాసేజ్ లో ప్రేమ అనే పదము 26 సార్లు రాయబడింది. 26 times రాయబడింది. అంటే యోహాను ఏం చెప్పాలి అని ఆశపడ్డాడు ఈ భాగంలో, ఈ చిన్ని భాగంలో అని మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు నీవు అనుకున్నట్లుగా అలాంటి వాడు ఇలాంటి వాడు కాదు. దేవుడు ప్రేమాస్వరూపి అనే విషయాన్ని మనకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాడు. ఎవరినైతే దేవుడు కన్నాడు, ఎవరైతే కొత్త జన్మ అనుభవంలోకి వచ్చారో, ఎవరైతే దేవుని ఆత్మ చేత నింపబడ్డారో, ఎవరైతే దేవుని పిల్లలుగా పరిగణించబడుతున్నారో వారందరి పట్ల దేవుని ప్రేమ నీవు అనుకున్నట్లుగా
మరి సామాన్యమైంది, సింపుల్ది కాదు. ఇట్ ఈస్ ఇన్ఫినిట్. అది మరి అందరి అమోఘమైన ప్రేమ అంటున్నారు. ఉదాహరణకు మన ప్రేమ ఎవరి పట్లనైనా మనం ప్రేమిస్తే ప్రేమిస్తాం, మనల్ని ద్వేషిస్తే మనం ద్వేషిస్తాం. కానీ దేవుని ప్రేమ అలా ఉండదు. దేవుడు నీవు ప్రేమించినా ప్రేమించకపోయినా, నీ ప్రవర్తన మంచిగా ఉన్నా మంచిగా లేకపోయినా, ఆయన ప్రేమ స్వరూపి అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. 7వ వచనం నుంచి 21వ వచనం వరకు మీరు ఇంటికి పైన చూసుకోవచ్చు. 7వ వచనంలో 3 సార్లు ప్రేమ అనే పదాన్ని మనం చూడగలుగుతున్నాం. 8వ వచనంలో 2 సార్లు ప్రేమ అనే పదాన్ని చూడగలుగుతున్నాం. 9వ వచనంలో ఒకసారి ప్రేమ అనే పదాన్ని చూడగలుగుతున్నాం. 10వ వచనంలో 2 సార్లు ప్రేమను చూడగలుగుతున్నాం. 11వ వచనంలో 2 పర్యాయాలు ప్రేమను చూడగలుగుతున్నాం. 12వ అధ్యాయంలో 2 పర్యాయాలు ప్రేమను చూడగలుగుతున్నాం. 16వ అధ్యాయంలో 3 పర్యాయాలు ప్రేమను చూడగలుగుతున్నాం. 17వ వచనంలో మొదటి ఒకసారి మరి ప్రేమ గురించి చూడగలుగుతున్నాం. 18వ వచనంలో 3 పర్యాయాలు ప్రేమ గురించి చూడగలుగుతున్నాం. 19th verse లో 2 times ప్రేమను చూడగలుగుతున్నాం. 20వ వచనంలో 3 సార్లు ప్రేమను చూడగలుగుతున్నాం. 21వ వచనంలో 2 సార్లు ప్రేమను చూడగలుగుతున్నాం. It's a huge section which talks about love. ఈవేళ ఈ ప్రేమ ఎందుకు సార్ ఎంతగానో రాసి పెట్టాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, ప్రేమ ఎక్కడ దొరకదు బజార్లో. ప్రేమ అనే సినిమాల్లో మనం చూస్తున్న ఈ పదజాలం ఊరికే ఇట్స్ ఓన్లీ బ్లఫింగ్, అబద్ధంతో కూడినట్టు. దేవుని ప్రేమకు మానవుని ప్రేమకు పోల్చడాలని అద్భుతమైనటువంటి మరి అనుభవాలను ఇదే మనం నేర్చుకున్నాం. నిశ్చయంగా మీ జీవితాలను ట్రాన్స్ఫార్మ్ చేయగలిగిన, రూపాంతరపు అనుభవాలకు మనం తీసుకురాగలిగిన దేవుని అమోఘమైన ప్రేమను ఇది మనం ఈ వచనాల్లో చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా దేవుడు ప్రేమ స్వరూపి. రెండవది మన లోపల, అంటే ఎవరైతే క్రొత్త జన్మ అనుభవంలోకి వచ్చారో వారందరిలో కూడా అదే ప్రేమ ఉంటుంది. మళ్ళా చెప్తున్నాను, దేవుడు ప్రేమ స్వరూపి. ఆయనలో ప్రేమ ఉంది, ప్రేమ కారుతూ ఉంది. ఆయనను పొడిస్తే ఎక్కడైనా గుచ్చితే కూడా ప్రేమ కారుతుంటది. ఇట్ ఈస్ టోటలీ ఫిల్డ్ విత్ లవ్. ఆయన ప్రేమ మరి శాశ్వతమైనటువంటి ప్రేమ. రెండవది, ఆ ప్రేమ మన లోపలికి కూడా అడుగు పెట్టింది. ద సోర్స్ ఆఫ్ లవ్ ఈజ్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచే మన లోపలికి వచ్చింది. మనము మనంతా మామను ప్రేమిస్తున్నాము అంటే మనలోనూ ప్రేమ దేవుని ప్రేమ. మన శత్రువును మనం ప్రేమిస్తున్నామంటే మనలోనది దేవుని ప్రేమ. మనం చాలా బాధ పెట్టే వాళ్ళు కూడా ప్రేమిస్తున్నామంటే అది దేవుని ప్రేమ. మనల్ని చాలా చిన్న చూపు చూసే వాళ్ళు కూడా ప్రేమిస్తున్నామంటే అది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ తప్ప మనలో మన సొంతంగా ఉత్పత్తి అయ్యే ప్రేమ లేనే లేదు. ఎందుకంటే ప్రేమ అక్కడి నుంచి ఇక్కడికి రావాల్సిందే, విశ్వాసం అక్కడి నుంచి ఇక్కడికి రావాల్సిందే, సత్యం అక్కడి నుంచి ఇక్కడికి రావాల్సిందే. మనలో ఉత్పత్తి కాగలిగింది ఏంటో తెలుసా? ఒక్కటే ఒకటి ఉత్పత్తి అవుతుంది. అదేంటో తెలుసా? పాపం. నీకేం ఉత్పత్తి కాదు, నీ లోపల నుంచి ఉత్పత్తి కాగలిగింది ఒకటే ఒకటి. ఓన్లీ సిన్ కమ్స్ అవుట్ ఆఫ్ యూ, నథింగ్ ఎల్స్ దాన్ దట్. కనుక ఈవేళ కూడా ప్రేమ అనే ఈ గొప్ప అంశాన్ని యోహాను మనకు పరిచయం చేయాలని, యోహాను తన యొక్క మరి పత్రికలో ఈ మాటలు జ్ఞాపకం చేయాలని ఆశపడ్డాడు. రెండవ పదాన్ని కూడా మనం చూద్దాం. ఊరికే ఇక్కడ బేసిక్గా 17వ వచనము ఎక్కువగా ధ్యానం చేసుకున్నాం. ఫియర్ గురించి మనం చూస్తాం. ఇక్కడ రాయబడిన ఈ భయము సామెతల గ్రంథంలో ఉన్న పాజిటివ్ భయం కాదు. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట చిన్నపిల్లలకు వస్తుంది, జ్ఞానమునకు మూలం కదా. ఆ పాజిటివ్నెస్ ఇక్కడ రాస్తాడు. ఏమంటున్నాడంటే ఇక్కడ డిఫరెంట్ గా రాస్తున్నాడు. ఎవరిలో అయితే ప్రేమ ఉంటుందో వారిలో అసలు భయమే ఉండదు. మనం భయపడుతున్నాము అంటే మనలో
ప్రేమ లేదు అనే ఆ థాట్ని ఆ వచనాల్లో మనకు అందిస్తాడు. ఇంకా నీ భయం కలిగి జీవిస్తున్నావా? నా పిల్లలు ఎలా బ్రతుకుతారు, వాళ్ళు ఎలా చదువుకుంటారు, మా అప్పులు ఎట్లా పోతాయి, మా కష్టాలు ఎట్లా పోతాయి, మా ఇబ్బందులు ఎలా తొలగిపోతాయి అనే భయాలు నీ జీవితంలో ఉన్నాయా? అసలు నీవు దేవుని ప్రేమను రుచి చూడలేదు. దేవుని ప్రేమను ఏవైతే రుచి చూస్తాడో ఆ వ్యక్తిలో అసలు భయమే ఉండదు. పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని పూర్తిగా వెళ్ళగొడుతుంది అన్న విషయాన్ని మనము చూడగలుగుతున్నాం 18వ వచనంలో. సో దీస్ ఆర్ ద ఇంట్రడక్షన్ థాట్స్ టు వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టీచ్ టుడే. ఇది నేను మీకు నేర్పించాలి అనుకుంటున్నటువంటి ఈ మాటల యొక్క సారాంశాన్ని మీకు జ్ఞాపకం చేశాను. ఇప్పుడు వచనంలోకి వెళ్దాం. 17వ వచనాన్ని మనము చదువుకుందాం. 17వ వచనం ఏమంటున్నాడు చూడండి, చదవండి. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లుగా దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడుచున్నది. సో ఓకే, సో మొట్టమొదటిగా ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రేమ మన లోపల ఏం కావాలంట? పరిపూర్ణం కావాలి. ఓకే, ఇక్కడ యోహాను ఏమంటున్నాడు? దేవుని ప్రేమ పరిపూర్ణమైనది అంటున్నాడా, లేకపోతే మన ప్రేమ పరిపూర్ణమైతుంది అంటున్నాడా? ఎవరి ప్రేమ పరిపూర్ణమైతుంది అంటున్నాడు? దేవుని ప్రేమ పరిపూర్ణము కాదు ఎప్పుడు. అంటే దేవుని ప్రేమ తక్కువని క్రమక్రమముగా పరిపూర్ణమవుతుందా? అలా కానే కాదు. సో దేవుడు ఎప్పుడు కూడా పరిపూర్ణుడు. ఆయన పరిపూర్ణమైనటువంటి ప్రేమ కలిగినట్టు వాడిగా మనం చూస్తున్నాం పిల్లలు. హిస్ లవ్ ఇస్ నాట్ లెసర్ టు గ్రో హైయర్. ఆయన ప్రేమ తక్కువ ఉన్నది, ఇప్పుడు కాలక్రమేణా పెరుగుతుంది కాదు. దేవుడు పరిపూర్ణుడు, ఆయన ప్రేమ పరిపూర్ణమైనది, ఆయన సత్యం పరిపూర్ణమైనది, ఆయన యథార్థత పరిపూర్ణమైనది, ఆయన నీతి పరిపూర్ణమైనది, ఆయన పరిపూర్ణుడు. మరి ఎవరి ప్రేమ పరిపూర్ణం కావాలి? మన ప్రేమ దేవుని పట్ల ఏం కావాలి? పరిపూర్ణం కావడానికి కొరకు యోహాను ఈ మాటలను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సో దేవుని పట్ల మన ప్రేమ ఎలా పరిపూర్ణం కాగలుగుతుంది అన్న విషయాన్ని ఇప్పుడు మనం నేర్చుకోవాలి. చూద్దాం 17వ వచనంలో ఏమంటున్నాడు? తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన. సో క్వశ్చన్ అక్కడ రావాలి, ఏంటి? దేని వలన నా ప్రేమ దేవుని పట్ల పరిపూర్ణమైతుంది? సో దేని వలన నా ప్రేమ దేవుని పట్ల పరిపూర్ణం కాగలదు? సో దట్ షుడ్ ప్రొవోక్ us to think deeper. లోతుకు మనల్ని తీసుకొని వెళ్ళాలి. ఆ తలంపు మన దేని వలన నేను నా ప్రేమ దేవుని పట్ల పరిపూర్ణము కాగలదు అన్న విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే 16వ వచనంలోకి వెళ్ళాలి. చదువు. 16వ వచనం ఏమంటున్నాడు? మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దేవునికి మన పైన ఏముందంట? ప్రేమ ఉంది. చూసారా ఎలాంటి ప్రేమ? ఇంతకుముందు చెప్పాను, అసమానమైన ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమ. ఆయన ప్రేమ, మన ప్రేమ తగ్గినప్పుడు ఆయన ప్రేమ తగ్గిపోదు. మన ప్రేమ ఎక్కువైనప్పుడు ఆయన ప్రేమ ఎక్కువ కాదు. మనం తక్కువైనా ఎక్కువైనా ఆయన ప్రేమ మన పట్ల సమాంతంగా ఉంది. His love towards every believer, His love towards all His children is perfect all the time. ఆయన ఎప్పటికీ కూడా ప్రేమలో తగ్గిపోడు, ప్రేమలో ఎక్కువ కాడు. నీవు ప్రేమించినా ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు, నీవు ప్రేమించకపోయినా కూడా ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. ఆ మాట ఇక్కడ రాసిన 16వ వచనంలో ఏమంటున్నాడు? మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగాము, తర్వాత ఆ ప్రేమనే మనము నమ్మాము కూడా. సో unless you know Him, you cannot believe in Him. ఒక వ్యక్తిని మనము చూస్తాం, మంచోడని చెడ్డోడని చూస్తాం, తర్వాత మంచోడైతే ఏం చేస్తాం? నమ్ముతాం. అంతే కదా. పెళ్ళిళ్ళలో మనము
పిల్లలకు చూస్తాం, మంచోడా కుర్రోడా చూస్తాం, తర్వాత నమ్మి పెళ్లి చేస్తాం. సో దేవుని ప్రేమను మనము ఎరిగిన వారమై ఆ ప్రేమనే మనం ఏం చేస్తున్నాం, నమ్ముకున్నాం. సో ఇఫ్ యూ డజంట్ నో హిమ్, you cannot love him. So you should know him first and then you can love him. నీవు ఆయన్ని ఎరగకుండా ఆయన్ను ప్రేమించలేవు. కొత్తగా పెళ్ళయ్యే వారిని చూద్దాం. అమ్మాయిని అడిగిన పెళ్లి కుమార్తెని, అయ్యా నీ భర్త తెలుసండి ఫలాని ఊరిలో భీమవరంలో ఉన్నాడు, ఫలాని ఇంజనీరింగ్ చేస్తున్నాడు, ఫలాని కంపెనీలో పనిచేస్తున్నాడు, ఫలాని చర్చికి వెళ్తున్నాడు అని తెలుసు. కానీ ఇంటిమేట్ గా ఆమెకు ఆయన తెలుసా? తెలియదు. ఈ దినం కూడా మీలో చాలా మందికి యేసు అంటే తెలుసు, కానీ ఇంటిమేట్ గా మనకు ఆయన ఎవరో తెలియదు. ఆ అమ్మాయిని పెళ్ళి అయిపోయిన తర్వాత, అమ్మ నీ భర్త గురించి నీకు తెలుసా అంటే ఆమె అంటది, నేను చాలా క్లోజ్గా ఆయన అడిగాను, ఐ నో హిమ్. వెన్ యు నో గాడ్ ఇంటిమేట్లీ, then you will love him intimately. నువ్వు ఎప్పుడైతే గాఢంగా ఆయనను ఎరుగుతావో అప్పుడే నువ్వు ఆయన ప్రేమించగలవు. అప్పుడే నీ ప్రేమ పరిపూర్ణము కాదు. ఇంకా కింద చదవచ్చు, దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు ఎవడైతే నిలిచి ఉంటాడో దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు. ఎంత చక్కని మాట. మనము వీఆర్ కనెక్టెడ్ ఆర్ ప్లగ్డ్ ఇంటూ గాడ్. దేవుని లోపలికి ఏ విధంగా కరెంట్ కి మనం అలా పెట్టి మన ఫోన్ ని చార్జ్ చేస్తుంటామో, నీవు దేవుని లోపలికి ప్లగ్ అయిపోయావు. ఆయనలో నుంచి ఎనర్జీ రోజు నీవు పొందుకుంటూ ఉంటావు. ఆయన నుంచి సత్యాన్ని పొందుకుంటూ ఉంటావు. ఆయన నుంచి ప్రేమను పొందుకుంటూ ఉంటావు. ఆయనలోని బలాన్ని పొందుకుంటూ ఉంటావు. ఆయనలోని గొప్ప అనుభవాలను మనము పొందుకుంటూ ఉంటాం. పిల్లగా ఈవేళ మనమందరం గుర్తు చేసుకోవాలి, we are plugged into God and God also is plugged into you. దేవునితో నీకు, నీతో దేవునికి ఒక గొప్ప బంధంలోకి దేవుడు నిన్ను నన్ను తీసుకుని వచ్చాడు. ఈవేళ మనము జ్ఞాపకం చేసుకోవాలి పిల్లారా, ఇది మనం గుర్తెరగాలి పిల్లారా. ఏంటంటే దేవునితో ప్రతి విశ్వాసికి చాలా దగ్గరి బంధాన్ని దేవుడే కలిగించాడు. ఈ అధ్యాయంలో మీరు కిందికి వెళ్ళినట్లయితే మనము చూడగలుగుతాం. 19 చూడండి, ఆయనే మనలను ప్రేమించాను. చాలండి. మొట్టమొదటిగా ఎవరు ప్రేమించారు మనల్ని? ఎవరు మన లోపలికి ప్లగ్ ఇన్ అయ్యారు? తర్వాత మనం కూడా ఆయన లోపలికి రాగలిగాం. సో ద ఇనిషియేషన్ హస్ బీన్ డన్ బై గాడ్, నాట్ యూ. నువ్వు కాదు ఆయన లోపలికి రావడానికి ఇష్టపడేది, ఆయనే నీతో దగ్గరి బంధంలోకి రావాలని ఆశపడ్డాడు. ఇదేనా పిల్లలు? ఎంతసేపు చెప్పిన మాటల్ని మీరు గ్రహించకపోయినా ఈ మాటను గ్రహించండి. ఎవరైతే ఈ క్రొత్త జన్మ అనుభవంలోకి వచ్చారో, ఎవరినైతే దేవుడు ప్రేమించాడో వారి లోపలికి ఉత్పత్తి అయింది సూపర్ న్యాచురల్ బంధం. నీవు దేవుడిలో ఉన్నావు, దేవుడు నీలో ఉన్నాడు. ఈ బంధం ఎప్పటికీ తెలియపోలేదు. ఎవరు తెచ్చినా తెగదు. నేను ఎవరిని ప్రేమిస్తాను వారిని ప్రేమిస్తాను, నేను ఎవరిని ద్వేషిస్తాను వారిని ద్వేషిస్తాను. ఏదైనా దీని వలన మనము ప్రేమలో ఎలా పరిపూర్ణం కావాలో మనకు అర్థమైంది. ఈ ప్రేమ నుండి మనలను ఎడబాప కలిగిన వారు ఎవరు లేరు.
ఆకలైనను, శ్రమలైనను, నిందలైనను, అవమానములైనను, ఎన్ని ఉపద్రవములైనను మనల్ని దేవుని ప్రేమ నుండి ఎడబాప నేరవని రూఢిగా మనం ఇదేమో నీతో దేవుడు ఒక గొప్ప బంధంలో ఉన్నాడు. నీకు తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ దినం ప్రభు నీకు చెబుతున్నాడు ఏంటంటే నీకు నాకు ఒక శ్రేష్టమైన బంధాన్ని నేను తయారు చేశాను. యు ఆర్ ఇన్ లవ్ రిలేషన్షిప్ విత్ మీ, గాడ్ హిమ్సెల్ఫ్. అందుకని దేవుడు అంటున్నాడు నేను నీలో ఉన్నా, నీవు నాలో ఉన్నావు, మనము కలిసి ఉన్నాము అంటున్నాడు. మీకు ఇంకా ఈ యొక్క యూనియన్ అర్థం కాకపోతే, ఈ బంధం మీకు ఇంకా అర్థం కాకపోతే యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయంలో రండి. ఒక వచనం చదువుదాం, 20 వచనం అనుకుంటా. ఆ వచనాన్ని మనం అక్కడ చూద్దాం. నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమున, ఈ దినాన్నే దేవుడు మీకు నేర్పిస్తాడు. ఏ దినం? ఆ దినం అంటే టుడే. God is telling you that you are in me and I am in you and I am in my Father. నా తండ్రిలో నేనున్నా, మీరు నాలో ఉన్నారు. ఇది మిస్టికల్ బంధం, ఎవరికి అర్థం కాని బంధం. ఈ బంధంలో మిమ్మల్ని తీసుకొచ్చాను అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. ఎంత అద్భుతమైన ప్రేమ, దేవుని ప్రేమ చూడండి. దీని వలన మనం ఇప్పుడు పరిపూర్ణం కాగలము. ఈ బంధం వలన మనము పరిపూర్ణం కాగలము. పరిపూర్ణం అనే పదాన్ని మనం ఆలోచన చేసినట్లయితే పర్ఫెక్ట్ గా మనం ప్రేమలో కాగలమా అని ఆలోచన చేస్తే మనము పర్ఫెక్ట్ గా ప్రేమించలేము, మనం పర్ఫెక్ట్ గా నమ్మలేము, మనం పర్ఫెక్ట్ గా ప్రార్థించలేము, మనం పర్ఫెక్ట్ గా సత్యంలో నిలబడలేము, మనం ఏమి పర్ఫెక్ట్ గా చేయలేము. మనం పర్ఫెక్ట్ గా ఒకటి మాత్రం చేయగలం. ఏం చేయగలము? పాపము చేయగలము. పరిపూర్ణంగా మనం చేయగలిగేది పాపమే. పరిపూర్ణంగా మనం ఏమీ కూడా ప్రేమ కానీ, సత్యం కానీ, యథార్థత కానీ దేంట్లో మనం పరిపూర్ణము కాదు. అలాంటి మన ప్రేమను దేవుడు ఏం చేయాలనుకున్నాడు? పరిపూర్ణం చేయాలి అని ఆశపడుతున్నాడు. ఎంత మర్మంగా ఈ చిన్న వచనాల్లో ఎన్ని సత్యాలని మనము చూడగలుగుతామనుకున్నారా? కనుక ఇదిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన ప్రేమ, దేవుని పట్ల మనకున్న ప్రేమ పరిపూర్ణం కావాలి అని దేవుడు ఎంతో ఆశపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ పరిపూర్ణం అనే పదము గ్రీక్ భాషలోకి వెళ్తే ఏం పదం వాడంటే, పరిపూర్ణత అనే పదానికి ఏం వాడంటే పండుకు సంబంధించిన పరిపూర్ణత వాడాడు. మీరు పండును చూడండి, ఎలా ఆరంభం అయితే చెప్పండి. పిల్లలు చెప్తారేమో పండుగ స్టార్ట్ అవుతుంది. అమ్మ ఫస్ట్ చిన్న మొగ్గగా ఆరంభమై మెల్లగా పూలగా వికసించి దాని వెనుక చిన్న పిందెల ఆరంభమై దాని తర్వాత కచ్చి కాయగా తయారై కాలక్రమేణా ఏమవుతుంది? పండుగ. ఇక్కడ యోహాను ఏం చెప్తున్నాడంటే మీ ప్రేమ కాలక్రమేణా రోజు రోజుకు ఏమవుతుంది? దేని వలన? దేవుడు మీతో కలిశాడు అన్న విషయాన్ని మీరు ఎరిగి ఉండడం వలన, ఆయన మీలో ప్లగ్ ఇన్ అయి ఉన్నాడు అన్న విషయాన్ని మీరు ఎరిగి ఉండడం వలన, ఆయన మీలో గాఢమైన ప్రేమలో ఉన్నాడు అన్న విషయాన్ని మీరు ఎరిగి ఉండడం వలన మన ప్రేమ కాలక్రమేణా మెల్లమెల్లగా ఏమవుతుంది? ఇవాళ పిల్లరా, రోజు రోజుకు మన ప్రేమ పెరుగుతున్నది. నిన్న ఉన్నట్లుగా ఇది మన ప్రేమ లేదు. పోయిన వారం ఉన్నట్టుగా మన ప్రేమ లేదు.
పోయిన నెల ఉన్నట్టుగా మన ప్రేమ లేదు. పోయిన సంవత్సరం ఉన్నట్టుగా మన ప్రేమ లేదు. మన రక్షణ పొందిన దినం ఉన్నట్టుగా మన ప్రేమ లేదు. మన ప్రేమలో చాలా మార్పు వచ్చింది. ఎందుకంటే నీవు దేవునిలో ప్లగిన్ అయి ఉన్నావు. దేవుడు నీలో ఉన్నాడు, నీవు దేవునిలో ఉన్నావు. ఈ సూపర్ న్యాచురల్ బంధము వలన నీవు పరిపూర్ణతలోకి కాలక్రమేణా దేవుడే నీ ప్రేమను పరిపూర్ణం చేస్తూ ఉంటాడు. ఈ ప్రేమ మనల్ని రోజు రోజుకు పరిపూర్ణమైనట్టు మనల్ని చేయగలిగినటువంటి సామర్థ్యత కలిగి. ఇప్పుడు దేవుడు మనల్ని ఇంతగా ప్రేమిస్తున్నప్పుడు మన హృదయంలోకి మనం ఒకసారి తలపెట్టుకొని చూస్తే దేవుని పట్ల మనకున్న ప్రేమ చాలా చిన్నగా ఉంది. దేవుడు పాత నిబంధనలో ఇలా అన్నాడు, ఓ ఇశ్రాయేలు, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో నన్ను ప్రేమించు అంటే మన ప్రేమ ఇంతే ఉంది దేవుని పట్ల. ఎందుకు తెలుసా? చాలాసార్లు మనం అనుకున్నాం, నేను దేవుణ్ణి ప్రేమించలేను, నా వల్ల కాదు, నేను చేయలేను, నేను ఎక్కడ, దేవుడు ఎక్కడ? ఇదని కూడా మనం చాలా డిఫరెంట్గా ప్రేమిస్తున్నాం. ఎంత క్లోజ్ వచ్చాడంటే, ఒక భర్త తన భార్యను ఏ రీతిగా కూడి క్లోజ్గా ప్లగిన్ అయినాడు, దేవుడు నీతో కూడా అలాంటి క్లోజ్నెస్లోకి వచ్చాడు. వస్తాడు కాదు. ఎవరైతే తన ఆత్మ చేత నింపబడ్డారు, ఎవరైతే దేవుడు ముందుగా ఎదిగాడు, కొత్త జన్మ అనుభవంలోకి వచ్చారు. నేను బాప్తిసం గురించి మాట్లాడతాను. ఎవరైతే క్లోజ్గా దేవుని దగ్గర ఉన్నారో, they already have an intimate relationship with God. ఇదేనా ఈ గొప్ప బంధంలోకి దేవుడిని తీసుకొచ్చాడు అన్న విషయం నీకు తెలిస్తే ఏమనిపిస్తుంది చెప్పండి? ఎంత ఆనందం అనిపిస్తుంది. నేనా దేవునితో ఇంత క్లోజ్ బంధమా? నాకా ఈ దరిద్రునికి, ఈ దరిద్రురాలికి ఇంతటి భాగ్యమా అనిపించడం లేదా? దీని వలన మన ప్రేమ పరిపూర్ణం కాదు. ఏమైనా దేవుడిని ఎంతో ప్రేమిస్తున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథంలో మనం వచ్చినట్లయితే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఎఫెసీ సంఘాన్ని గురించి ఆ మాటలు మాట్లాడుతున్నాను. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. చూసారా, ఏం మోపవలసి ఉన్నది? ఏం ప్రేమ? వదిలిపెట్టాం మనం, మొదటి ప్రేమ. అన్ని చేసాం, బాగున్నాం. పైన చూస్తే మీ విశ్వాసం బాగుంది, మీ పనులు బాగా ఉన్నాయి, మీ చర్యలు బాగున్నాయి, మీ మాటలు బాగున్నాయి, అందరినీ కలుపుకోవడం బాగుంది, అన్ని బాగుంది. కానీ నన్ను ప్రేమించడం ఏమైపోయింది? దేవుని పట్ల నీకు ఉండాల్సిన ప్రేమ రోజు తగ్గిపోతుందా? ప్రభుని మీద నేరం మోపుతాం. ఎప్పుడైనా మరలా ధ్యానం చేస్తామంటూ 4 మెట్లు ఇచ్చాడు. ఏ రీతిగా నువ్వు మరి ఈ పరిపూర్ణమైన ప్రేమలోకి రాగలవు? తర్వాత చదువుకొని చూసుకున్నట్ల చెప్పుకుంటూ పోతే చాలా సమయం అయిపోతుంది. 4 great thoughts to become more matured in love. ప్రేమలో ఎదగడానికి ఘనమైన సూత్రాలని అందులో మనం జ్ఞాపకం చేసి నేను మీకు ఒక 4 తలంపులను అందిస్తాను. మొట్టమొదటిగా మీ ప్రేమలో ఎదగడానికి అప్లికేషన్ పాయింట్స్ ఏంటో తెలుసా? మొట్టమొదటిగా ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. నేను ఇప్పుడు మీకు 17వ వచనాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా ఏమీ చెప్పలేదు నుంచి, అప్పటికే మనకు 20 నిమిషాలు. దేవుని వాక్యాన్ని ప్రేమించగలిగిన వాడు
తప్పకుండా ప్రేమలో ఎదగాలి. సో యూ షుడ్ రీడ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం అమూల్యమైన. దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని రాయాలి, దేవుని వాక్యాన్ని కంఠస్థం చేయాలి, దేవుని వాక్యాన్ని మనము బోధించాలి, దేవుని వాక్యాన్ని మరి గ్రహించాలి, దాన్ని పాటించాలి. సో దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. సో నంబర్ 1, నీ ప్రేమ పరిపూర్ణం కావాలి అంటే మొట్టమొదటిగా నీ ప్రేమ దేనిపైన ఉండాలి? దేవుని వాక్యం పైన. దేవుని వాక్యాన్ని ఎవరైతే ప్రేమిస్తారో వారు ప్రేమలో పరిపూర్ణం కావాలి. రెండవది, దేవుని వాక్యాన్ని ప్రేమించడమే కాదు, దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. ఇప్పుడు ఈ దినం నేర్చుకున్నాం, అబ్బా ఏం చెప్పిండు బాగా అని శబాష్ అని చప్పట్లు కొట్టేసి వెళ్ళిపోతే ఎలా చెప్పండి? ఈ రోజు నుంచి నేను ఇలా జీవించాలి, ఈ రోజు నుంచి నేను ఇలా బ్రతకాలి అని నీకు ఉంటే నీ ప్రేమ దేవునిలో పరిపూర్ణంగా. రెండవ గొప్ప చూద్దాం. మీరందరూ దగ్గర చాలా మంచి పని చేశారు, ప్రార్థన సమయాలు కదా. సో ప్రార్థనలో ఉండడము కూడా ప్రేమలో ఎదగడానికి దోహదపడతాయి. ప్రార్థనలో 2 ఉన్నాయి. ఒకటి సంఘంగా మనమందరం దేవుని స్తుతించవచ్చు, హల్లెలూయా చెప్పవచ్చు, పాటలు పాడవచ్చు, కీర్తించవచ్చు. రెండవది మనమందరం సంఘంగా మన పాపములను కూడా దేవుని సముఖంలో ఒప్పుకోవచ్చు. పాపములను ఎప్పుడైతే ఒప్పుకుంటూ ఉంటామో అప్పుడు మన మంట దేవుని పట్ల ప్రేమ రగులుతూ ఉంటుంది. మన పాపములను మనం ఎప్పుడైతే ఒప్పుకోకుండా ఉంటూ ఉంటామో మనలో ఉన్న ప్రేమను మనము నీళ్లు పోసి ఆరబెట్టినట్లు అయిపోతుంది. సో ఆల్వేస్ ప్రే. అండ్ ఐఎమ్ సో థ్రిల్డ్ that John Moria, your pastor, is having every month a fasting prayer. చాలా సంతోషం. మీరు చాలా మంది చూడగలిగారు. పోయిన వారం దీంట్లో చెప్పినాను, మీరందరూ ఇంటికాడ ఉండకండి అని మీరందరూ నా మాటలు మీరు స్పందించి వచ్చారేమో నాకు తెలియదు. లేదు జాన్ మోరియా మనల్ని ప్రోత్సహించారు లేదు, సత్యపండి గారు బాగా పురిపల్లి అందరినీ మరి ముందుకు ప్రోత్సహించారు నాకు తెలియదు. You're all here. I'm so glad to see all of you. ఇవేళ పిల్లలా మీకు ఓపిక ఉండట్లేదు, ఇంకా చాలా అయిపోలేదు, అవసరమే అయిపోలేదు. కానీ ఇంకొక అరగంట చెప్పుకున్నాం. ఓకే, మెల్లగా స్లోగా. నిద్ర వస్తుందో, ఆకలి వేస్తుందో నాకు తెలియదు, ఏమో తెలియదు, కానీ వీ విల్ కంటిన్యూ. అట్లీస్ట్ ఒక వర్షమైన ధ్యానం చేయడానికి కూడా ప్రయత్నం చేశాను. సో మొట్టమొదటిగా మన ప్రేమ పరిపూర్ణంగా 3 విషయాలు. ఒకటి, దేవుని వాక్యము లో ఎక్కువ ప్రేమ కలిగి ఉన్నట్లయితే దేవుని ప్రేమలో పరిపూర్ణంగా. రెండవది, విధేయత చూపించడం ద్వారా నీ ప్రేమ అధికంగా. మూడవది, ప్రార్థనలో ఉండడం, ఆరాధన, పాపములు ఒప్పుకోవడం, రిపెంటెన్స్ నీ జీవితం చేయడం వల్ల నీ ప్రేమ పరిపూర్ణంగా. నాలుగవది, సంఘముగా ఎప్పుడు మీ పాస్టర్ పిలిచిన మీరందరూ రావాలి, వాక్యం వినాలి, ప్రార్థనలో గడపాలి, సహవాసం ఉండాలి. చర్చ్ ముందు కొంతసేపు మాట్లాడుకుంటాం, చర్చ్ అయిపోయిన కొంతసేపు మాట్లాడుకుంటాం. అలాంటి సహవాసం ఎంతో గొప్ప ఆనందాలు. ఈ సహవాసానికి ఎవరైతే రాలేకపోతున్నారో ఇది మన ఫ్యామిలీ కాదనుకుంటున్నారో, ఇది మన ఫ్యామిలీ, మన అన్న, మన చెల్లి, మన అక్క కుటుంబంగా మనమందరము దేవుని కుటుంబంలోకి వచ్చాము. దిస్ ఇస్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. వి హావ్ ఎ న్యూ ఫాదర్ దట్ ఇస్ ఇన్ హెవెన్. పరలోకమందున్న నా తండ్రి అని పిలుస్తాం. ఆయన మన తండ్రి. మనమందరం పిల్లలు, మనమందరం ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరి కష్ట సుఖాలు పంచుకోవాలి. కమింగ్ టు చర్చ్ విల్ ఎన్హాన్స్ టు గ్రో మోర్ ఇన్ ద లార్డ్. సో ప్రేమలో ఉన్న గొప్పతనాన్ని నేను మీకు జ్ఞాపకం. సో ఆ రీతిగా ఈ సూపర్ న్యాచురల్ బంధము మనల్ని కాలక్రమేణా ఎదిగింపచేస్తుంది, మనల్ని డీపెనింగ్ లవ్ లోకి నడిపిస్తుంది, మనల్ని డెవలప్ చేస్తుంది, మనల్ని మెచ్యూర్ లెవెల్లోకి మనల్ని తీసుకొని వస్తుంది అన్న విషయాన్ని మనం చూడాలి. ఎంత చక్కని మాట. కానీ వీళ్ళ పిల్లలు మనమందరం కూడా ఆ రీతిగా రోజు రోజు ఎదుగుతూ ఉండాలి, ప్రేమలో ఎదగాలి. ప్రేమలో మనం ఎదగకుండా అలా ఉంటున్నట్లయితే మనలో ఉన్న గ్లో తగ్గిపోతుంది. ఎందుకైపోతుంది? స్త్రీలందరూ కూడా అద్దం ముందు చాలా రకాల గ్లోస్ వేసుకుంటాం, కానీ ఎవరైతే ప్రేమలో ఎదగరో, మెచ్యూర్ కాదు, వాళ్ళ ముఖంలో ఆనందం, ఆ సంతోషం అనేది ఆనందభరితమైన
క్రమంగా ఇదేనా ఇవాళ మెల్లగా వెనక జారిపోతున్నావా, బ్యాక్ స్లైడ్ అయిపోతున్నావా, దేవుని నుంచి దూరం అయిపోతున్నావా? ప్రభు పిలుస్తున్నాడు, నేను ఎప్పుడో మీతో లక్కీని అయిపోయా, నీవు నాలో కలిసిపోయా, నేను నా తండ్రిలో ఉన్నాను, నువ్వు నాలో ఉన్నావు, నువ్వు నా బిడ్డ, నేను నిన్ను వదిలిపెట్టలేను, నువ్వు నన్ను వదిలిపెట్టలేదు. ఏ రీతిగా చూడండి, సూర్యుడిని తీసుకున్నాం కొంతసేపు. సూర్యుడిగా పరిగణించబడాలి అంటే సూర్యుల్లో నుంచి కిరణాలు బయటికి రావాలి. సో కిరణాలు లేకపోతే దాన్ని ఏమన్నా మనము సూర్యుడు అయినా కిరణాలు రావు బయటికి, ఏం కావాలి సూర్యుడు అంటారు. సో కిరణాల మీద సూర్యుడు ఆధారపడుతున్నాడు, సూర్యుడి మీద కిరణాలు. సో ఇదైనా మనం కూడా ఎలాంటి బంధంలోకి చేరుకున్నామో తెలుసా? తండ్రి తన కుమారుడి మీద ఆధారపడుతున్నాడు, కుమారుడు తన తండ్రి మీద ఆధారపడుతున్నాడు. ఇదైనా మనము ఎవరి మీద ఆధారపడుతున్నాం? క్రీస్తు మీద ఆధారపడుతున్నాం, క్రీస్తు మన మీద కూడా ఆధారపడుతున్నాం. ఎందుకంటే మనం ఆయన శరీరం అంటున్నాం. శరీరం ఇట్ డజంట్ ఫంక్షన్. How can the body function? Body will not function. ఎన్ని ఒకదానికోటి బంధాల్లో చూడండి. అందుకనే ఇక్కడ ఈ వచనంలో ఏమంటున్నా అంటే దీని వలన ప్రేమ మనలో. ఓకే, మొదటి భాగంలోకి వెళ్దాం. ఏమంటాడు మొదటి భాగం 17వ వచనం. తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు. చాలండి, తీర్పు దినం వస్తుంది. మనమందరం కూడా తీర్పు దినం కొరకు ఏం కావాలి? ధైర్యం తెచ్చుకోవాలి. తీర్పు దినాన చాలా మంది దేవుని ఎరగని వారు ఏమైతారు? బండ సందుల్లోకి దూరుతారు, బొయ్యల్లోకి దాక్కుంటారు, గజగజ వణికిపోతారు. తీర్పు దినం రానే వస్తుంది. అయితే నీకు దేవునికి ఉన్న ఈ బంధము వలన నీకేం కలిగిందంట? తీర్పు దినమందు నీకు ధైర్యము కలుగునట్లు. ఓకే, ఇప్పుడు మనం ధైర్యాన్ని గురించి నేర్చుకుందాం. దేవుడు మనకు ఎలాంటి ధైర్యాన్ని ఇచ్చాడో తెలుసా? తీర్పు దినమందు మనము భయపడని అవసరం లేదు అంటున్నాడు. అదే సార్, తీర్పు దినం అంటే ఎవరికి భయం ఉండదు సార్. దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు, దేవుడు మనల్ని ఆడిట్ చేస్తాడు, దేవుడు మన అకౌంటబిలిటీ అడుగుతాడు. నువ్వేం చేసావు అని దేవుడు నన్ను అడుగుతాడు. నాకు ఎంత భయం సార్ అని అంటారా? యోహాను అంటున్నాడు, మీరు ఆయన మీలో ప్లగ్ అయినాక మీ ప్రేమ కాలక్రమేణా పరిపూర్ణమైనది. కనుక మీరు తీర్పు దినానందు మీరేం కాకూడదు? భయపడదు. ఎందుకు భయపడదు? దేవుడు మనల్ని శిక్షిస్తాడు కదా సార్, ఎందుకు భయపడదు అంటారా? ఒకవేళ తండ్రి అయిన దేవుడు మనల్ని శిక్షించాలి అంటే మొట్టమొదటిగా ఎవరిని శిక్షించాలి? కుమారుని శిక్షించాలి, మనల్ని శిక్షించాలి. సో తండ్రి అయిన దేవుడు మనల్ని శిక్షించాడు. ఎందుకంటే ఆయనను తన సొంత కుమారుని లోకానికి పంపించి కల్వరి శిలువలో ఆయనను క్రష్ చేసేసాడు, భయంకరంగా శిక్షించాడు. నేను భరించలేదు ఈ శిలువను అంటే లేదు, నువ్వు భరించు అని ఆయనను తండ్రి శిలువలో he has nullified, crushed his own son. అందులో ప్రేమ. కనుక ఇప్పుడు తీర్పు దినమందు మనకేం లేదు. ఎందుకు? నీకు బదులుగా ఇంకొక ఆయన శిక్ష. రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందు ఉన్న వారికి
క్రీస్తు నందు ఉన్నవారు, ఆయన మన యందు మనం ఆయన యందు ఉన్నాము కనుక క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు. కనుక ఇక మనము పరలోకానికి వెళ్ళిన తర్వాత ధైర్యము కలిగి ఉండడం అంటే ఏంటో తెలుసా? ధైర్యముతో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కలిగి ఉంటాను. నేను కలిగి ఉంటా తీర్పు దినాన తండ్రి నేను ఎంతగా ప్రేమించావు అని ధైర్యంతో ఆయనతో మాట్లాడగలుగుతాను. నీ ప్రేమ సుబ్బవయ్య అని ఆయనతో మాట్లాడగలుగుతాను. వేరే వాళ్ళు అలా మాట్లాడలేరు. క్రీస్తు నందున్న వారికే ఈ స్వేచ్ఛ, క్రీస్తు యేసున్న వారికే ఆయన స్తుతించడానికి భాగ్యం, ఆయన మహిమపరచడానికి అవకాశము తండ్రి అయిన దేవుడు మనకి ఇచ్చాడు. తీర్పు దినమందు ఏమంటున్నాడు? మనకు ధైర్యము కలిగి ఉంటున్నట్లు అన్న పదాలు చూస్తాం. ఇవాళ కూడా మనకి ఎంత గొప్ప ధైర్యము దేవుడు మనకి ఇచ్చాడు చూడండి. ఎంత గొప్ప ధైర్యం. ఈవేళ మనల్ని శిక్షించడానికి తాను ఏమాత్రం ఇష్టపడలేదు. జడ్జ్ ఒక వ్యక్తిని ముద్దాయిగా తెచ్చి నువ్వు ముద్దాయి ఈయనను శిక్షించండి అన్నప్పుడు ఇంకా ఆపోనెంట్ ఏం చేస్తారు? వదిలేస్తారు. యేసుక్రీస్తును సిలువలో యేసుక్రీస్తు శిక్షించిన తర్వాత మరలా నిన్ను శిక్షిస్తే ఆ న్యాయాధిపతి న్యాయం జరిగించమాట. కనుక క్రీస్తు యేసు నందు ఉన్న వారికి ఇదండి నీ పట్ల నా పట్ల దేవుడు ఉన్నాడు. ఇప్పుడు చూసుకో, నీవెంత దేవుడిని ప్రేమిస్తున్నావు, ఎంత తక్కువగా దేవుడిని ప్రేమిస్తున్నావు, ఎంత స్వల్పమైన నీ ప్రేమ. చూసుకో, దేవుడి లోకము ఎంత ప్రేమించాడు. ఆయన నీ లోపల ఇప్పటి నుంచే ఉన్నాడు. నీవు మరి చిన్న పువ్వులాగా ఆరంభమై, పిందలాగా ఆరంభమై, కాయలాగా మంచమై, అద్భుతమైన మధురమైనటువంటి పండుగగా కావాలని దేవుడు చక్కగా నీ గురించి ఆలోచన. ఎంత మధురమైన దేవుడు ప్రేమ. ఈ ప్రేమ నేను ఇన్స్పైర్ చేయాలి. నేను ఎంత తక్కువగా దేవుని ప్రేమిస్తాను. రోజు నేను 5 నిమిషాలు వాక్యం చదువుతున్నాను, క్యాలెండర్ మీద వాక్యం చదివిపోతున్నాను. ఎంత దరిద్రుడు నేను. ఒక గంట గడపలేను ప్రార్థనలో. నేను ఎంత దౌర్భాగ్యాలు. ఏంటి నా ప్రేమ? దేవుడు నన్ను ఇంతగా ప్రేమిస్తాను అన్న ఆలోచన మన జీవితంలో రగులుకోవాలి. మనలో అలాంటి ప్రేమ రగలాలి. అప్పుడప్పుడు మంట ఉంటది, గాలి రాగానే రగులుకొని ఏ రీతిగా ఉజ్జృంభించి మా ఆజ్ఞగా మలచబడుతుందో ఈవేళ యోహాను సంఘంలోన తన పిల్లల్ని రగిలింపజేస్తున్నాడు దేవుని ప్రేమ చేత. దేవుని ప్రేమ ఎంత అమోఘమైందో మనం చూడాలి. తర్వాత మిగిలిన భాగాన్ని చదవండి. మాట్లాడు. ఏమనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. మొదటి పదం ఏంటి? ఆయన. ఎవరు ఆయన? యేసు ప్రభు. ఓకే, ఆయన ఎట్టివాడై ఉన్నాడు. ఎట్టివాడై ఉన్నాడు? పరలోకంలో తండ్రి చేత పూర్తిగా అంగీకరించబడిన వాడు ఆయన. పరలోకంలో తన కుడి పార్శ్వన, తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నవాడు ఆయన. He is fully accepted by his own father. తండ్రి యొక్క పూర్తి ప్రేమ తన సొంత కుమారుడు కుమ్మరించాడు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందపడుతున్నాను, ప్రియ సుతుడు ఈయనే అని ఏ రీతిగా తండ్రి తన సొంత కుమారుని అంగీకరించాడు.
లేపాడు, మహామహునిగా ఆయన పైగా తీసుకుపోయాడు. అత్యున్నతమైన సింహాసనంలో తన కుడి పార్శ్వాన ఏ రీతిగా తన్ను కూర్చోబెట్టుకోగలిగాడు, తండ్రి ఎలా పూర్తిగా మరి కుమారుడు పూర్తిగా తండ్రి చేత ఏ రీతిగా అంగీకరించబడ్డాడో ఇప్పుడు ఏమన్నాడు చూడండి. ఆయనటి వాడే ఉన్నాడు, మనము కూడా ఎక్కడ ఇప్పుడే ఈ లోకంలో అంటే ప్రెసెంట్ టెన్స్. మీరును అట్టి వారు రాయలేదు అక్కడ. ఏమంటున్నాడు? మీరును ఈ లోకములో. ఎందుకు ఆ పదం వాడాల్సి వచ్చింది? ఇక్కడే ఇప్పుడే. ఏ రీతిగా తండ్రి తన సొంత కుమారుని అంగీకరించాడో మిమ్మల్ని కూడా ఆ రీతిగానే తండ్రి ఇప్పుడే అంగీకరిస్తున్నాడు. ఇది దేవుని ప్రేమ. తన సొంత కుమారుని తండ్రి ఏ రీతిగా పూర్తిగా అంగీకరించాడు, పూర్తిగా ఇష్టపడ్డాడు, ఈ దినము నేను కూడా పూర్తిగా అంగీకరిస్తాను, పూర్తిగా ఇష్టపడ్డాడు. మనల్ని మనం చూసుకున్నప్పుడు సైతం మనకి చెప్తారు, నువ్వెంత గలీజ్ కాయగా, ఎన్ని అబద్ధాలు ఆడుతున్నావు, మోసం చేస్తున్నావు, తండ్రి అలా చూడాలి. ఏమంటున్నాడు బాగుంది? మనము కూడా పైనుంచి ఆయన అంటే యేసు ఎట్టివాడు, మనము కూడా ఈ లోకములో ఎట్టివారమైనా. ఆయన నీతిమంతుడైతే మనం నీతిమంతులే, ఆయన పరిశుద్ధుడైతే మనం పరిశుద్ధులమే. ఆయన చొక్కాని మనకు తొడిగించాడు, ఆయన నీతిని మన మీద తొడిగించాడు. ఆయన కుమారుని ద్వారా మనల్ని పరిపూర్ణంగా చూస్తున్నాడు. నేను నన్ను ఇష్టపడ్డాడు. ఆయన ఎట్టివాడు, మనం అట్టివారు కాగలమా? ఇది దేవుని కృపనే కదా, దేవుని ప్రేమనే కదా, దేవుని వాత్సల్యతనే కదా, దేవుని మాధుర్యత కదా. అందుకని దేవుడు చెప్పాడు ఇశ్రాయేలు ప్రజలు, నేను ప్రేమిస్తాను, ఎలా ప్రేమించాలి? ఇదన్నీ ప్రేమ అలా ఉందా? ఒకవేళ లేకపోతే మనం ఆయన ప్రేమించబడాలి. కింద రాస్తున్నాడు 11వ వచనం. దేవుడు మనల్ని ఇలాగూ ప్రేమింపగా మనము కూడా ఒకరినొకరు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. దేవుడు నీ లోపల ఈ ప్రేమను పెట్టాడు. ఈ ప్రేమ ఎక్కడి నుంచి రాలి? అమ్మ నుంచి రాలి, నాన్న నుంచి రాలి, నీ భార్య నుంచి, భర్త నుంచి రాలి, పాస్టర్ నుంచి రాలి, సంఘం నుంచి కూడా రాలి. యేసులోని ప్రేమ మనలో పెట్టబడాలి. ఆరిజినేటెడ్ ఫ్రమ్ గాడ్. కనుక ఈ వేళ కూడా దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఆ తీర్పు దినాన ఎలా ఉండాలి? 18వ వచనాన్ని నేను చెప్పలేని ముందే జ్ఞాపకం చేశాను, చదువుకున్నాను. ఈ ప్రేమలో ఏమన్నది? భయం ఉండదు. వాళ్ళలో ధైర్యంగా వెళ్ళాలి, ప్రార్థనలు ధైర్యంగా వెళ్ళాలి, సంఘంలో ధైర్యంగా వెళ్ళాలి. పొరపాటు చేసినప్పుడల్లా ప్రభావాన్ని క్షమించాలి, మన అపరాధులను ఒప్పుకున్నట్లయితే నమ్మలేని నీతిమంతులు కానీ సమస్తమైన దుర్నీతులను మన పవిత్రులుగా చేస్తాడు. మొదట జంతువులో వచ్చిన ప్రకారం కామన్ కన్ఫెస్ అండ్ గో స్ట్రెయిట్ ఇంటు ద ప్రెసెన్స్ ఆఫ్. అంటే మీరు రోజు రోజు పాపం చేయండి, నాకు ఆత్మలే కాదు, వాళ్ళకి పడిపోతుంది. కానీ ఆయన ప్రేమ ఆయన క్షమించేస్తున్నాడు. కనుక ఈవేళ మనము తీర్పు దిన ఏ రీతిగా ధైర్యంగా ఉండగలము, మన ప్రేమ ఏ రీతిగా మెచ్యూర్ కాగలదో, అంతేకాకుండా ఆయన ఎట్టివాడు మనం కూడా అలాంటి స్థాయికి పెరగడానికి దేవుడు ఎంత గొప్ప శాంతిని, ఎంత గొప్ప సమాధానాన్ని ఆయన మనకి ఇచ్చాడు. చూడండి, ఎంత గొప్ప సమాధానం.
ఎవరినైతే ఆయన ప్రేమించాడు వాళ్ళు ఒక్కరు కూడా నశించారు. ఎవరినైతే ఆయన ఇష్టపడ్డాడు, ఎవరైతే సంఘంగా ఆయన కోరుకున్నారో వాళ్ళు ఒక్కరు కూడా నశించారు. ఇక నీకు నేను కూడా నశించాను. మన ప్రేమ తగ్గవచ్చు, మన ప్రభావ మన ప్రేమ మరొకటిస్తాం. జనం దేవులో ఉన్న నీకు ఆ మొత్తం ఇక్కడ తగ్గిపోయా, ఆ వాక్యం తగ్గిపోయా, ప్రాబ్లం తగ్గిపోయా, మందిరానికి రావడం విషయం తగ్గిపోయా, దేవునికి ఇవ్వడం విషయంలో ఉత్సాహంగా ప్రేమతో ఇవ్వలేకపోతున్నాను. వాక్యం చదవడంలో సరే ఉత్సాహం లేకపోయింది. దేవుడి అభివృద్ధి చేసుకున్నాను. వాక్యం దగ్గర సంఘంలోకి రా, సేవకుల్ని ప్రార్థనలోకి రా. ఈ ప్రేమ దినదిన అభివృద్ధి నువ్వు ఇష్టపడు, నువ్వు ముందుకు సాగు. ఆయన నేను పరిపూర్ణమైన స్థితిలో తీసుకొస్తాను. మట్టి ప్రేమలో మనం ముందుకు సాగలి. మట్టి ప్రేమతో ప్రభు మనల్ని నింపగలడు. నీకు ఈ ప్రేమ కలిగి, ఈ పూర్ణమైన ప్రేమ నీవు దేవుడి పట్ల కలిగి, నువ్వు ఆటోమేటిక్గా నువ్వు మారేటువంటి నీలో ఈ ప్రేమ, పూర్ణ ప్రేమ నీ పట్ల దేవుడి పట్ల ఉన్నట్టు నువ్వు నీ పిల్లలు ప్రేమించాలి. నీ సరిగా నీ ఫైనాన్సెస్ని కాపాడుకోగలవు. అంచెలంచెలో నువ్వు పైకి ఎదగలవు. నేను ఎవరు ఆపచాలు, నువ్వు ఆగిపోలేవు. దేవుని ప్రేమ నేను తలగా చేస్తుంది, నేను పైకి తీసుకెళ్తాను. నువ్వు చెప్పండు బికాస్ యు ఆర్ లవింగ్ హెవెన్లీ ఫాదర్. హౌ కెన్ యూ బీ డౌన్? ఏ తండ్రి తన పిల్లల కింద మనం ఆశపడతారు? ఏ తండ్రి కూడా మా పిల్లల కింద మనం ఆశపడతారు. ఈ ప్రేమతో మనందరినీ ప్రేమిస్తున్న ప్రభు సుఖంగా ఆయన కీర్తన ఉందంగా ఇదే మీలో అనేకులు ఆ దేవుడి ప్రేమ చూడగలుగుతున్నారు. ఆ ప్రేమలో మీరు నిరీక్షించండి, ఆ ప్రేమలో మీరు బలంగా ఉండండి, స్థిరంగా ఉండండి. ప్రభు మీ కుటుంబాన్ని బట్టి వాళ్ళు వాచిస్తున్న పరుషంగా కరోనా నిమిషాలు మీకు నీవుగా ప్రార్థన చేసుకుందామా? ఎక్కడ నీలో పొరపాటు, ఎక్కడెక్కడ నేను తగ్గిపోతున్నాను, ఎక్కడ బలహీనగా అయిపోతున్నాను, ప్రభు నీకు నాకు జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రభా ఇంతగానో కనిపిస్తున్నాను, ఇంతగానో దీవిస్తున్నావు, నీ ప్రేమ తెలుసుకోతాను. ఈ గడ మా జీవితంలో నమ్మదైన దేవా, మేమే పాటలు మా బ్రతుకులు ఎంతటి ఎంతగా మమ్మల్ని ప్రేమిస్తుంది. కొన్ని విషయాలు లేఖనాల్లో చదువుతున్నాము, మా ఊరు కందు అగోచరం మరణంతో మరణం మాకు నేర్పిస్తుంది. నీ బాధలు కోట్ల వందనాలు ప్రభావ. అందరి జీవితాల్లో ఈ మాటల్ని నీవు మొక్కల్లాగా నాటావు. అవి కాలకమైన చక్కగా ఎదిగి గొప్పగా ఉన్నత శిఖరాల జీవితంలో గొప్ప అనుభవాలని ప్రజలందరూ తీసుకోవాలి. నీకు వాడని యేసుకి వాడు మమ్మల్ని కూడా అలాగే అంగీకరిస్తున్నాం అనే విషయం నాకు తెలుసు. మా హృదయాన్ని తరచుకోవద్దు. మా నీచమైన బుద్ధి, మీ ఔన్నత్యమైన ప్రేమ పోల్చాలి. మా గలీజ్ జీవితం నీ పవిత్రమైన బ్రతుకు మా జీవితాలు చూసుకున్నప్పుడు మాకు అసహ్యం కలుగుతావు. మా ద్వేషం, నీ ప్రేమ ఎంత వ్యతిరేకంగా ఉంటుందో చూడగలుగుతున్నాం. కొంతమందిని చూసి, కొంతమంది స్త్రీలను పురుషులను చూసి అసలు ప్రేమించొద్దు అని అనుకున్నాను. తండ్రి మీరేమి చేస్తున్నారు, మీరు ఎదుగుగా క్షమించండి. మరోసారి మాతో మాట్లాడుతుంది. నేను కూడా నేర్చుకోవడానికి
మీ పిల్లలందరూ కూడా విడిచిపడలేదు మరో అవకాశాన్ని మాకు ఇస్తున్నతో నీ ప్రజలందరి పైన నీ దయారసాన్ని పడి నీ మంచితనంతో తెలియక ఎన్నోసార్లు మేము పడిపోయిన వేళ మరలా నేనున్నాను కదా అని ఉద్ధరిస్తూ మాకు ధైర్యాన్ని పోస్తున్నందుకు నేను ఒక కాంతిని సంధి కాంతిని మీ ప్రజలందరికీ కోసం ఈ వాక్ ద్వారా వారిని పండి ప్రార్థనలో ఈ వాక్య విధేయతలో సంఘంలో వారిని మేము ఒక కాంతితో మీ ప్రజలను యేసు దివ్యమైన ఘనమైన ప్రార్థించి పెట్టుకున్నాము. మనం లేచి నుంచొని ఆశీర్వాదంతో సెలవు తీసుకున్నాను. పిల్లగా మిమ్మల్ని కాపాడగలిగిన తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ఆదరణ ఆదివచ్చు తను ప్రేమించే వారందరికీ మరి ఎక్కువగా వాక్యం